ఈ కేసులో ఇంకా చాలా ల్యాప్సెస్ వచ్చేస్తాయి. ఇప్పటికే సార్ ఇది మనం చూసుకుంటే ఒక హత్య, ఫస్ట్ గుండెపోటు అని చెప్పిన ఇది ఒక హత్య. హత్య ఎక్కడ జరిగింది సార్? పులివెందుల్లో స్వయంగా వివేకానంద రెడ్డి గారి ఇంట్లో జరిగిన హత్య, అవునా కదా? ఆయన స్వగృహంలో జరిగిన హత్య. అలాంటి ఒక చిన్న కేసుని అంటే ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళి కిడ్నాప్ చేసి తీసుకుని అసలు ఆయన మిస్ అయిపోయి అట్లా కాదు. ఇంత ఇంత మెలికలు లేవు ఇందులో. దీన్ని అసలు ఛేదించడానికి సిబిఐకి నాకు అర్థం కావట్లేదు, ఎందుకు ఇంత టైం తీసుకుంటుంది అనేది అర్థం కావట్లేదు. అక్కడ అన్ని రికార్డెడ్గా అక్కడ అక్కడ రక్తం చిందింది, రక్తం తుడిచేశారు, బాత్రూంలో రక్తం తుడిచేశారు, బెడ్రూమ్లో రక్తం తుడిచిపెట్టేశారు అని చెప్పి ఇంత ఓపెన్ స్టేట్మెంట్స్ మీరు రికార్డెడ్గా మీరు ఇంత ఓపెన్గా మీరు స్టేట్మెంట్స్ అని రికార్డ్ చేసినప్పుడు మీకు ఏం అడ్డొస్తుంది? మేడం, వీళ్ళు రికార్డ్ చేయడమే కాకుండా దీంట్లో చాలా వరకు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొన్ని విషయాలు బయట పెట్టారు ఎవరికి తెలియకముందే, తర్వాత విజయసాయి రెడ్డి కొన్ని విషయాలు బయటకు పెట్టారు. సో అన్నీ ఏ విధంగా జరిగింది ఏందనేది సో అక్కడి వరకు కూడా మీకు ఎలా తెలుసు అనే వరకు కూడా ఎందుకు వెళ్ళలేకపోతున్నారు ఇంకా అని. ఆల్మోస్ట్ 5 ఏళ్ల ఇన్వెస్టిగేషన్లో ఏదైతే సిబిఐ ఇప్పుడు చెప్తుందో అదే ఆ రోజు సాయంత్రానికి 3 గంటలకో 4 గంటలకో హత్య జరిగిన రోజు సాయంత్రానికి ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి కళ్ళకు కట్టినట్టుగా గొడ్డలి, ఆ గొడ్డలు కూడా ఎక్కడ కదిరికెళ్ళి తీసుకొచ్చిన గొడ్డలనో లేకపోతే కదిరి ఏం చెప్పలే కానీ గొడ్డలి అన్నారు ఆయన. గొడ్డలితో ఇప్పుడు పోలీసులు కావచ్చు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో బలమైన ఆయుధం బలమైన మారణాయుధం అని రాసుకున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం గొడ్డలేని చెప్పారు డైరెక్ట్. అంటే దస్తగిరి చెప్పారు కదండి, కదిరికెళ్ళి మేము గొడ్డలు తీసుకొచ్చామని క్లియర్ గా చెప్పడం జరిగింది. అది తర్వాత తెలిసింది. అది తర్వాత తెలిసింది. అంటే చాలా యాప్ట్ గా అంత యాక్యురేట్ గా అంటే 0.5% కూడా ఎక్కడా కూడా తేడా లేకుండా యాక్యురేట్ గా ఎలా చంపారు ఏంటి వివేకానంద రెడ్డిని అని చెప్పేసి స్వయంగా జగన్మోహన్ రెడ్డే చెప్పినప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డిని పార్ట్ ఆఫ్ దిస్ కేస్ గా ఆయన ఎంక్వైరీ చేయట్లేదు, ఇప్పటివరకు ఎందుకు లేట్ చేస్తున్నారు అనేది నాకు పెద్ద క్వశ్చన్ ఇందులో. సో దీనికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ మరి ఏ ఏ రకమైన ఆర్డర్స్ ప్లే అంటే డెఫినెట్లీ ఆర్డర్స్ ఇచ్చే పరిస్థితిలో గవర్నమెంట్ ఉంది కదా, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కదా. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ అంటే ఇక్కడ ఏవైతే మీరు అన్నట్లు సాక్షులు ఉన్నారో వాళ్ళందరినీ ప్రొటెక్ట్ చేయడానికి గవర్నమెంట్ వరకు వచ్చినప్పుడు, లేకపోతే సునీత గారు కనీసం మమ్మల్ని గవర్నమెంట్ ఆవిడ రిక్వెస్ట్ చేసినట్లు ఆల్మోస్ట్ మనం గత 2 సార్లు కూడా ఆవిడ హోమ్ మినిస్టర్ని కలిసారండి, అనిత గారిని కలిసినప్పుడు కూడా ఆవిడ ఒకటే చెప్పారు, బయటకు వచ్చి ప్రెస్ మీట్ ముందుకు వచ్చినప్పుడు కూడా లేకపోతే బయట ప్రెస్ వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా ఆవిడ చెప్పడం జరిగింది ఏంటి అంటే హోంమంత్రి గారు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. ఈరోజు అంత హెల్ప్ఫుల్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంకా సిబిఐ వాళ్ళకి ఇన్వెస్టిగేట్ చేయడానికి ఏం అడ్డొస్తుంది అనేది నా మేజర్ క్వశ్చన్. నాదే కాదండి, ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇది ఒక క్వశ్చన్ ఉంది. మీరు ఎంత త్వరగా దీన్ని కేసుని ట్రాన్స్పరెంట్గా కనుక మీరు ప్రజల ముందుకు తీసుకొచ్చి దీంట్లో దోషులు ఎవరు అనేది కనుక తెలియజేస్తే రేపొద్దున అంటే ఎందుకు ఇది తొందరగా జరగాలి అంటున్నామంటే దీన్ని పట్టుకునే కదా అండి ఒక ఎంటైర్ రాష్ట్రాన్ని పరిపాలించే విధంగా ఒక అధికార పీఠాన్ని ఎక్కించుకునే పరిస్థితికి ఈరోజు వైసీపీ పార్టీ వెళ్ళింది, దాని అధినాయకుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు. సో రాష్ట్రాల్ని పరిపాలించేందుకు ఈ కేసు అనేది ఏదైతే ఉందో వివేకానంద రెడ్డి హత్య అనేది దోహదపడింది. అలాంటిది ఒక డేంజరస్ ఒకవేళ ఎవరైతే అంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ అనుమాన పడుతున్నట్లు ఈ కేసులో అంటే దీని మూలాలన్నీ కూడా చూపించినట్లయితే మనం చూసుకున్నట్లయితే అవినాష్ రెడ్డి తర్వాత ఎవరున్నారు కింగ్ పిన్ అనేది మనకు తెలుసు. సో ఈ రోజు ఒకవేళ అదే కనుక నిజమైతే కనుక 5 ఏళ్ళు మనం క్రిమినల్స్ మనకి పరిపాలించేందుకు అవకాశం ఇచ్చినట్లు అవుతాము. ఈ తప్పు మళ్ళీ పునరావృతం కాకూడదు. జనరల్గా మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లో తప్పు పునరావృతం ఖచ్చితంగా కాకూడదు అంటే ఏం చేయాలి సార్? వీళ్ళని ఎంత తొందరగా అయితే మనం దోషులు అని చెప్పి వేళ్ళన్నీ అటు చూపిస్తున్నాయో వాళ్ళని పట్టుకోవడంలో అంటే పునరావృతం కాకూడదు అంటే ఇంకెవరైనా ఉన్నారా, ఇంకేమైనా ప్లాన్ చేస్తున్నారా? నో అంటే నేను ఇవి మళ్ళీ జరగకూడదు సార్. ఇఫ్ ఇన్ కేస్ అనుకున్న ఎవరైతే కింగ్ పిన్స్ ఉన్నారో లేకపోతే ఈరోజు అవినాష్ రెడ్డి వరకు వెళ్ళినాయి అక్కడ వరకు ఉన్నారు. ఇప్పుడు హీఈస్ అన్ ఎంపీ సార్, ఒక ఎంపీ స్థానంలో అతనికి అర్హత ఉందో ఒకవేళ నిజంగా ఈ ఎంటైర్ వివేకానంద రెడ్డి గారి హత్య వెనకాల కనుక అవినాష్ రెడ్డి ఉంటే కనుక అసలు ఎలా ఉంటాడు? ఒక రెస్పెక్టెడ్ పొజిషన్లో పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ఏ స్థాయిలో అతను ఉంటాడు చెప్పండి సార్, నాకు అర్థం కాక అడుగుతాను. అంటే క్లియర్గా మనం దోషుల్ని ఎంచుకుంటున్నట్లే కదా. అసలు వాళ్ళని నాకు తెలిసి ఇలాంటి వాటిల్లో వాళ్ళు దోషులుగా ఉన్నారు అనే ఒక సందేహం ఉంటేనే దయచేసి నేనేమంటాను అంటే ఎలక్షన్స్కి వాళ్ళు ఎలిజిబుల్ కాకుండా ఉండాలి, వాళ్ళు అలా చెయ్యాలి.